హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని కేవి సుమలత గారు రచించిన నువ్వు నేను మనమై అనే కథను వినేద్దామండి. నాన్న టిఫిన్ సరిగా తినలేదు, ఫీవరిష్గా ఉందన్నారు. మనమిద్దరం వెళ్ళిపోతే ఆయన్ను కనిపెట్టుకునేవారుండరు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే ఆయన మనకు ఫోన్ చేయడానికి కూడా మొహమాటపడతారు. ఈ సమయంలో అమ్మ గనక ఉంటే వినీల్ స్వరం వృద్ధమైంది. ఏంటి విను, చిన్నపిల్లాడిలా కాస్త జ్వరానికే కంగారు పడాలా? ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, కాసేపటికి జ్వరం జారిపోతుంది. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను. ఫ్రూట్స్ కూడా పక్కనే పెట్టాను. సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను. నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళిపోతాను. నువ్వు కాసేపు ఆగి వస్తావా? హరిత అంది. ఈ రోజుకి నువ్వు ఇంట్లో ఉంటే బాగుండేది హరి. నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే నేను నా వర్క్ సరిగా చేయలేను. మానేద్దామా అంటే అర్జెంట్ ప్రాజెక్ట్ ఉంది. నో వే విను, నేను తప్పనిసరిగా వెళ్ళాలి. డోంట్ థింక్ అదర్వైజ్. నేను బయలుదేరుతున్నాను. చేసేదేం లేక పద నేను కూడా వస్తున్నా అంటూ లంచ్ బాక్స్ తీసుకొని తండ్రి గదిలోకి నడిచాడు. నాన్న, మేం వెళ్తున్నాం, మీరు జాగ్రత్త. జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్ తీసుకోండి. తినలేకపోతే ఫ్రూట్స్ తినండి. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. నేను మధ్యలో గుర్తు చేస్తానులేండి. వినీల్ పడుకున్న విశ్వం గారి పక్కన కూర్చుని అన్నాడు. ఈ మాత్రం జ్వరానికే నాకేం కాదులే నాన్న, మీరిద్దరూ వెళ్ళిరండి అంటూ లేచి కూర్చున్నారు. జాగ్రత్త మామయ్య గారు అంటూ హరిత ఆ వెనకనే వినీల్ కారు దగ్గరకు వెళ్లారు. దారిలో వినీల్ అన్యమనస్కంగా ఉండటం హరిత గమనించింది. కానీ ఆఫీస్ మూడ్లో ఉండటంతో ఏమీ అడగలేదు. వినీల్, హరిత ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళయి ఏడాది అయింది. పెళ్ళైన నెలకే జాబ్లో ప్రమోషన్స్ వచ్చాయి. ఇద్దరూ బిజీ అయిపోయారు. ఇప్పట్లో పిల్లలు వద్దనుకొని కెరీర్ వైపే దృష్టి పెట్టారు. దురదృష్టవశాత్తు వినీల్ తల్లి నెల క్రితం చనిపోయింది. వినీల్ పెళ్లి కన్నా ముందే అతడి చెల్లి రూప పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రి ఒక్కడిని ఆ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సిటీకి తీసుకొచ్చేశాడు. భార్యా వియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని హరిత ఇంటి పట్టున ఉంటే బాగుంటుందని వినీల్ కోరిక. తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తోంది కదా, ఇంకా పూర్తిగా ఇంటికి అంకితం అవటం ఏమిటి అని హరిత అభిప్రాయం. హరిత ఆఫీస్ బిజీలో పడి మామగారి అనారోగ్యాన్ని మర్చిపోయింది. రోజు కంటే కాస్త ఆలస్యంగా ఇల్లు చేరింది. కిచెన్లో బ్రెడ్ కాలుస్తున్న వినీల్ని చూసి, హాయ్ విను, ఎంతసేపయింది నువ్వు వచ్చి? బ్రెడ్ స్లైస్ ఎవరికి అని అడిగింది. వినీల్ ఒకసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు. హరితకు అప్పుడు గుర్తొచ్చింది మామగారికి జ్వరమని, తను వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తానందని. ఓ, ఐఆమ్ సారీ విను, మీటింగ్ టెన్షన్లో మర్చిపోయాను. పోనీలే, నాకు గుర్తు లేకపోయినా నువ్వైనా బ్రెడ్ తెచ్చావు. మామయ్య గారికి జ్వరం తగ్గలేదా? ఎలా ఉన్నారు అంది గిల్టీగా. వినీల్ మాట్లాడకుండా ప్లేట్లో బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని పాలు గ్లాసులో పోసుకొని తండ్రి రూమ్ వైపు నడిచాడు. అతని వెనకనే హరిత వెళ్ళింది. ఎలా ఉంది మామయ్య గారు అని పలకరించింది. కళ్ళు తెరిచి కోడలి వంక నీరసంగా చూసి పర్వాలేదన్నట్లు తల ఊపారు. లేవండి నాన్న, ఈ బ్రెడ్ తిని పాలు తాగండి అని చెయ్యి ఆసరా ఇచ్చి లేపాడు వినీల్. వద్దు వద్దంటున్నా బలవంతంగా అవి తినిపించి పాలు తాగించాడు వినీల్. ఇక కాసేపు పడుకోండి, పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఇదంతా అయ్యేదాకా హరిత అక్కడే ఉంది. ఇక మీరు వెళ్ళండి, అవసరం అయితే పిలుస్తా అన్నారు విశ్వం గారు. ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. వినీల్కి కోపం వచ్చిందని గ్రహించిన హరిత సంజాయిషీ ఇవ్వబోయింది. కానీ వినీల్ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ రాత్రి వినీల్ తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూంలోనే పడుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా విశ్వం గారికి జ్వరం తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించాడు. మలేరియా జ్వరంగా నిర్ధారించారు డాక్టర్. టైంకి మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. వినీల్ హరితను అడగకుండానే తనే ఆఫీస్కి లీవ్ పెట్టుకుని ఇంటి దగ్గర ఉండిపోయాడు. అదేమిటి విను, నాకు మాట మాత్రమేనైనా చెప్పలేదే, నేను 2 రోజులు లీవ్ పెట్టేదాన్నిగా. హరిత కాస్త కోపంగా అంది. ఎందుకులే నేను కష్టపెట్టడం, ఆయన మా నాన్నగారు కదా, నేనే చూసుకోవాలి నిష్ఠూరంగా అన్నాడు వినీల్. అదేం మాట, ఆఫీసులో అర్జెంటు మీటింగులు ఉండటంతో ఆ రోజు ఉండలేకపోయాను. వర్క్ తెలియని వాళ్ళకైతే వివరంగా చెప్పవచ్చు. నువ్వు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేమిటి? నేనసలు ఏమి చేయటం లేదా? నీకు నాన్నగారైతే నాకు మామగారు కాదా? నీతో పాటు వెళ్తున్నాను, నీతో పాటు వస్తున్నాను. వచ్చిన దగ్గర నుంచి వెళ్లేదాకా ఇంట్లో నేను చేయగలిగిన పని చేస్తున్నాను రెచ్చిపోయింది హరిత. ఇంట్లో పని మనిషి చేస్తుంది, వంట మాత్రమే నువ్వు చేసేది. మొన్నటి దాకా కర్రీ పాయింట్ నుండి కర్రీస్ నేను వచ్చేటప్పుడే తెచ్చేవాడిని. నాన్నగారు వచ్చిన నాటి నుండే బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లో వండుతున్నాం. అది నేను హెల్ప్ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా? ఏదో పెద్ద చేస్తున్నాను అంటున్నావు. ఏంటి నువ్వు చేసేది? గయ్యమన్నాడు వినీల్. రోజు నువ్వు హెల్ప్ చేస్తున్నావా? తొందరగా వచ్చిన రోజు చేస్తావు,
రాని రోజు ఎవరు చేస్తున్నారు? ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో 2 రకాల వంటలు మర్యాదలు చేయాలంటే నేను మనిషినా రోబోనా? సరే, నిన్నెవడు కష్టపడమన్నారు? నువ్వు జాబ్ మానెయ్యి. నా శాలరీ మనం లగ్జరీగా బతకటానికి చక్కగా సరిపోతుంది. ఇంటి పట్టున ఉండి నాన్నగారిని చూసుకో. నాకు నచ్చినట్లుగా ఉండు. అదే 10,000 వినిల్ గట్టిగా అన్నాడు. నేనెందుకు జాబ్ మానేయాలి? నేను ఈ పొజిషన్కొచ్చానంటే ఎంత కష్టపడి ఉంటాను. అదంతా బూడిదలో పోసిన పన్నీరవ్వాలా? వంటలక్కలా మారి నీకు మీ నాన్నగారికి సేవలు చేయాలా? అంతకన్నా గట్టిగా అరిచింది హరిత. నోర్ముయ్ అని ఏదో మాట్లాడబోతున్న వినీల్కి గుమ్మం పట్టుకుని తమ వంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు. విను, నా గురించి గొడవ పడుతున్నావా? నేను ఊరికి వెళ్ళిపోతాను నీరసంగా అన్నాడు విశ్వంగారు. మీరు ఎవరికోసమూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు నాన్నా. నేను మిమ్మల్ని చూసుకోగలను. మీరు ఇవేమీ పట్టించుకోవద్దు. పదండి, రెస్ట్ తీసుకుందురు గాని వినీల్ ఆయన చేయి పట్టుకుని అన్నాడు. మామయ్య గారు, నాకు మీరంటే కోపమేమీ లేదు. నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండలేను. నాకు చేతనైనంతలో మీకు చేసి పెడతాను. పని మనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లో ఉండమంటాను. అంతేగాని ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది హరిత మామగారితో అంది. ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా విను. ఇంత చదువుకున్నది ఇంట్లో ఉండటానికా? నువ్వు లీవ్ పెట్టనక్కర్లేదు, వెళ్ళిపో. నేను చూసుకోగలను మాట్లాడలేకపోతున్నారు విశ్వంగారు. తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని వినీల్ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకెళ్లి పడుకోబెట్టాడు. విశ్వంగారి జ్వరం తీవ్రత తగ్గుముఖం పట్టింది. వినీల్ ఆఫీస్కి వెళ్తున్నాడు. వినీల్ హరితలిద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రైపోతుంది. వీళ్లు వచ్చేసరికి విశ్వంగారే రైస్ కుక్కర్ పెడుతున్నారు. ఆయనకు చేతనైనట్లుగా వంట చేస్తున్నారు. ఆయన తినేసి వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదంతా వినీల్కి కష్టంగా అనిపిస్తోంది. ఆయనకి కోడలు చేసి పెట్టాల్సింది పోయి ఆయన ఎదురు తమకు పనులు చేస్తున్నారు. మీరెందుకు చేస్తున్నారు మామయ్య గారు? నేను వచ్చాక వంట చేస్తానుగా అని మొదట్లో హరిత మామగారితో అంది. మీరు రావటం ఆలస్యమవుతుంది కదమ్మా. నాకు పెందలాడే తినకపోతే అరగదు. అయినా ఇంట్లో ఉండి చేసేదేముంది? పైపనంతా పనమ్మాయే చేస్తుంది. నాకేం కష్టమవటం లేదు అన్నారాయన. అంతే, ఇక పట్టించుకోవడం మానేసింది హరిత. హరిత ప్రవర్తన సహించలేని వినీల్ ఆమెపై చిరాకుని పెంచుకున్నాడు. ఇద్దరిలోనూ అవగాహన లోపం ఏర్పడింది. పరస్పరం వాదులాడుకోవటం, మాటామంతి లేకుండా ఎడముఖం పెడముఖంలా దూరంగా పడుకోవటం ఎక్కువైంది. ముద్దు ముచ్చట కరువైంది. ఇదంతా గమనిస్తున్న విశ్వంగారు ఇద్దరికీ విడివిడిగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించాలని హితబోధ చేశారు. ఉద్యోగం మానటం, అతని మాటలకు తలవంచటం రెండూ నేను చేయను అని తేల్చి చెప్పేసింది హరిత. కుటుంబ బంధాల కన్నా ఉద్యోగం ఎక్కువ అనుకున్న ఈ అమ్మాయి నాకు వద్దు. బాధ్యతలు నిర్వర్తించడాన్ని తలవంచడం అనుకోవటం మూర్ఖత్వం. తను ఆ విషయం అర్థం చేసుకునే వరకు నేను ఇలాగే ఉంటాను అన్నాడు వినీల్. పోనీ నేను మన ఇంటికి వెళ్ళిపోతాను. నా వల్ల మీ మధ్య గొడవలు వద్దు అన్నారు విశ్వంగారు. మీరలా అంటే నేను చాలా బాధపడతాను నాన్న. ఇలా అనుకుంటే అసలు పెళ్ళే చేసుకునేవాణ్ణి కాదు. సమస్య అంతా దీనిలోనే ఉంది. అవసరమైతే దీన్నైనా వదిలేస్తాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోను వినీల్ అన్నాడు. మర్యాదగా మాట్లాడు. దాన్ని దీన్ని అంటే ఎవరూ పడరు. నువ్వు వద్దంటే ఎవరూ పట్టుకొని వేలాడరు. నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను హరిత దూకుడుగా అంది. వెళ్ళిపో, ఎవరూ బతిమాలేవారు లేరు అంతకన్నా స్పీడుగా అన్నాడు వినీల్. నువ్వు ఇల్లు వదిలావంటే చచ్చినంత ఒట్టే అని విశ్వంగారు హరితను బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు. విషయం హరిత తల్లిదండ్రుల దాకా వెళ్ళింది. వాళ్లు కూడా ఇద్దరికీ చాలా రకాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. విముఖత ధోరణి ప్రబలంగా పేరుకుపోవడంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు. అంతలో హరితకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. దగ్గరగా ఉండి పోట్లాడుకునేదానికన్నా దూరంగా ఉంటేనన్నా ఒకరిపై మరొకరికి ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమోననే ఆలోచన పెద్దవాళ్లకు వచ్చింది. వినీల్ అంగీకారంతో సంబంధం లేకుండా హరిత విదేశాలకు వెళ్లిపోయింది. తామొకటి తలిస్తే దైవమొకటి తలిసినట్లు పెద్దవాళ్ల ఆలోచనలు తలకిందులయ్యాయి. హరిత విదేశాలకు వెళ్ళాక ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఫోన్లో తిట్టుకునేవారు, వాట్సాప్ ద్వారా వాదులాడుకునేవారు, చాటింగ్లో దుమ్మెత్తి పోసుకునేవారు. అలా ఒకరంటే మరొకరికి విముఖత పెరిగి విడాకులు తీసుకోవాలనే దాకా వచ్చింది. ఇద్దరూ వారి వారి పెద్దలకు అదే చెప్పారు. వారి అంగీకారంతో నిమిత్తం లేకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. హరిత విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులు అప్లై చేసుకుంటానని చెప్పేసింది. నాది అదే నిర్ణయం అని వినీల్ కూడా తీర్మానించుకున్నాడు. అన్నట్టుగానే హరిత తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది. విడాకులు వచ్చాయి. ఎవరి జీవితాలు వారివిగా విడిపోయారు. ఇద్దరికీ కొంతకాలం చాలా హాయిగా అనిపించింది. ఇష్టం వచ్చినంతసేపు వర్క్ చేసుకోవచ్చు, బయట తిరగవచ్చు, సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు. బాధ్యతల బరువు లేకపోవటంతో రిలీఫ్గా అనిపించింది.
2 నెలలయ్యేసరికి ఏదో వెలితి మొదలైంది. మన కోసం ఎదురు చూసేవారు లేరు, నీ జీవితం నాది అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకే ఆలోచన, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. ఆలస్యమెందుకు? వేట మొదలుపెట్టారు. మ్యాట్రిమోనీలో గాలింపు. పరిచయస్తులకు, బంధువులకు, స్నేహితుల్లో ఎవరు తమకు సరిజోడు అని వెతకటం మొదలుపెట్టారు. ఆ వెదుకులాటలో ఇద్దరికీ తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి. అప్పటి వరకు తాము ఎదుటి వ్యక్తిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్నామని, దుర్గుణాలను తవ్వటం వల్ల సద్గుణాలను మర్చిపోయామని అర్థమైంది. హరితకు ఎవరిని చూసినా వాళ్లకన్నా వినీల్లోనే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరంగా తొందరపడ్డాను అనే భావం తొలవసాగింది. పెళ్లి అంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవటం అని అర్థమైంది. మామగారి కోసం ఉద్యోగం మానేయమంటే తలవంచడం అనుకునేది తప్ప బాధ్యతగా భావించలేదు. ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరో పని వెతుక్కోవడం చేయలేదు అని పదే పదే మనసులోనే మదనపడసాగింది. వినీల్కి కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది. జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవలసిందని బాధపడ్డాడు. ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే కాని కుటుంబ బంధాలను సమపాలలో మోయతంలో కాస్త వివేకం చూపించి ఉండాల్సిందని తెలుసుకున్నాడు. వినీల్ ఫోను నుండి హరిత ఇన్బాక్స్లోకి ఒక మెసేజ్ వెళ్ళింది. నేను వర్క్లోడ్ తగ్గించుకుంటున్నాను, టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాను, ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను, నీకిష్టమేనా హరి? అప్పటికే వినీల్కి మెసేజ్ టైప్ చేయబోతున్న హరిత ముఖం ప్రసన్నమైంది. ఇష్టమే, నేను కూడా వేరే జాబ్ చూసుకుంటున్నాను. మామయ్య గారిని కనిపెట్టుకొని ఉండే సమయం ఉండేలా. నీకేమైనా అభ్యంతరం లేదు కదా? హరిత రిప్లై గాల్లో అలా అలా తేలుతూ వినీల్ ఫోన్ చేరింది. ఇంతటితో కథ సుఖాంతమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.